ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నమ్ము. ఈ రోజు కాదు, రేపు, రేపు కాదు, ఎల్లుండి, 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకుతున్నారు. ఎందుకు వేదంలో బతుకుతున్నారు? వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు? ఎందుకు ఏడ్చుకుంటున్నారు? ఎందుకు మొత్తుకుంటున్నారు? ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు? నీ హృదయంకి వెళ్ళి చూడాలి, నంబర్ 1. నంబర్ 2, దేవునికి వెళ్ళి చూడాలి. మొట్టమొదటి ఎడు చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నంబర్ 2, ఆయనకి వెళ్ళి చూడాలి. ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం. ఏమండి, కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు. నువ్వేందో అర్థం కాక నేను తేలిగ్గా మాట్లాడవచ్చు. అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. అంత మాత్రాన నువ్వు ఆందోళన పడి ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా. నేను ఎవరో ఒక చెల్లి వచ్చి నన్ను పట్టుకొని ఏడుతుంది. పరిచారకులు నన్ను ప్రశ్నించారు అన్నా అని. నేను పిచ్చిదాన్న, నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నిన్ను సన్మానిస్తారు, బాధపడవాకని చెప్పాను నేను. దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను ఒక దగ్గర. వేసిన కుర్చీ తీపిచ్చాడు ఒక ఆయన. మాట వరుస చెబుతున్నా. అప్పటిదాకా అక్కడ ఉన్న కుర్చీ పక్కకు పెట్టించాడు. ఎందుకు? నన్ను నిలబెట్టాలని. నేను అలిగి తుస్తుని రావచ్చు, నేను రాలా, అక్కడే నిలబడ్డా. ఎందుకు? పై ఇంటికి వచ్చి ఏడ్చుకోవచ్చు, వేసిన కుర్చీ తీపిచ్చాడు అవమానం చేశారు. చెయ్యనే అన్నా, వందనాలన్నా, ప్రైజ్ రా బా అన్నా. నేను ఇక్కడ చూసుమని అలిగి రాలా. స్తోత్రం అనని, అవమానపరచని, ఏం పర్లా ఉంటాయి, గుర్తులు ఉంటాయి, అట్లా ఉన్నాయి. ప్రార్థన చేసుకుని మందిరంలో అట్లా అడ్డం పడ్డా. లే లే నీ పండుకునేది, లే ఇంటికాడ పోండికపో, లే బయటికి పో అన్నాడు. ఎవరినే? ఏం పర్లా, నా కిరీటమే కింద పడలా. దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా. ఆకాశం వైపు చూశాను, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం, కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు? మరి దేవుడు ఏం చేశాడు? అరే, ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు, ఇంత తిరస్కారపు మాటను తట్టుకోలేరు. అరే రే 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 ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాట ముసుకేసుకోవటం, సీదేయటం. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. నాకేదో అయిందని కాదన్నయ్య, తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు. చచ్చిపోవాలనిపి దెయ్యం ముఖం వేసుకొని దులిపేయటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు. అలా పట్టించుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడో నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ఎరుగును. నేనేం చేశానో, నేను తప్పు చేశానో, న్యాయం చేశానో, మంచి చేశానో, చెడ్డ చేశానో, వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు, అందుకే నన్ను ద్వేషిస్తారు. నా తండ్రికి తెలుసుగా నేనేందో. నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెలల అచ్చంగా యూట్యూబ్లో మన మీదనే చలామణైనాయి. స్తోత్రం. యూట్యూబ్లో కొన్ని వీడియోలు అచ్చంగా నా మీదే చలామణైనాయి. ఇప్పటికి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీదేస్తా ఉండాలి. ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తాను. నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. 10,000 మంది కలిసి షాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా? 10,000 మంది కలిసి షాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా? ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే, ప్రజల తేడా అన్నా ఒట్టిదే. గొప్ప అన్నా తేడా అన్నా నువ్వంటే అది ఫిక్స్ ప్రభువా. నువ్వు ప్రభువా అనాల్సిందే. నువ్వు ఎంతమందికి? 'అర్థమైంది నా ఎల్లారా? దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం?
పరుల మాటలను బట్టి కృంగిపోదామా, కుమిలిపోదామా, నిరాశపడదామా, నిరుత్సాహపడదామా, సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం ఎదుగుదామా? సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు చీ పో అన్నాడు. మళ్ళా దేవుడు సింహాసనానికి దావీదుని తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దేవనా ఎందుకవేదనా, పొందిన యాతన దేవుడే పరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు అడిగిన పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి మొరిగే కుక్కలు కానీ కప్పలు కానీ ఎక్కువ ఉండవు. స్తోత్రం. చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా? తింటారు తెలుసా చైనా వాళ్ళు? ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగు ఉందంట. ఆ మడుగు నిండా కప్పలే. ఎందుకంటే నైట్ రోజు గోల్ చేస్తున్నాయి. మరి కడుపులో మండి లాభం లేదని హోటల్కి పోయాడు. కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు. ఆల్రెడీ మాకు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, అయినా సరే మాకు అవసరం ఉంది, అమ్ముతావా, తెస్తావా? తెస్తాను. ఎన్ని కప్పలు తెస్తావు, రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నారు. రోజుకి 200 తాగుతావు, 200 కప్పలు తెస్తాను నేను అన్నాడు. 200 కప్పలు 200 కప్పలు నువ్వు తేలేవలే కానీ నువ్వు రోజుకు ఒక 50 కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు. 50? మా ఇంటి ఎదురు కుంట నిండా అయ్యే, నీకెందుకు, నేను తెస్తాగా అనిపోయాడు. 50 కాదు 200 కన్ఫర్మ్ చేసుకో అన్నాడు. పోయి ఆ మడుగంతా వెతికి 2 కప్పలు పట్టాడు. ఎన్ని కప్పలు? 2 కప్పలు పట్టాడు. ఏంది 2 కప్పలు? నేను 200 కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను, 2 కప్పలే ఉన్నాయండి. అయ్యో ఏంటిది అని ఆడు ఆలోచించి ఆ 2 కప్పలే తీసుకొని పోయాడు. ఏందండి, రోజు నైట్ చూస్తే గోల చేస్తాను, ఆ కుంట నిండా గోల చేస్తున్నాయి, పడితేనేమో మొత్తం జల్లిడేసి పెట్టిన 2 కప్పలే దీన్ని అంటే ఈ కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా, అందుకే నేను 200 తెస్తానంటే 50 దేశరా తీసుకుంటాను అన్నాను. అవి ఉండేది 2 గోల పెచ్చు. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అవి ఉండేది 2 గోల మాత్రం 100 ఉన్నట్టు గోల చేస్తాయి. ఈరోజు ఇప్పుడు చెప్పుకుంటా మతోన్మాదులు ఉన్నాయి చూసా, మతోన్మాద కప్పలు. ఈ కప్పలన్నీ కొన్నే, టోటల్ ప్రపంచం అంతా అలా లేదు, దేశం అంతా అలా లేదు, రాష్ట్రం అంతా అలా లేదు. ఈ కొన్ని కప్పలే గోల్ చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి. లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటా ముందుకు సాగిపోవాలి. అలాగే నిన్ను నిందించే కప్పలు, నిన్ను విమర్శించే కప్పలు, నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు. అన్ని లెక్కేస్తే 4-5 కూడా తేలో. కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు చాలా మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు. అయినా సరే ఘనపరిచే కప్పలొద్దు, విమర్శించే కప్పలొద్దు, మనకు దేవుడు కావాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. ఫస్ట్ ఏమన్నాను నేను? ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి, రెండవది ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. నీ పని అయిపోయింది అని 10 మంది అనొచ్చు, అంత మాత్రం నీ పని అయిపోయిందా? ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు.
దేవుని ముందు మోకాళ్ళే. దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా 10 మంది నీ పని అయిపోయింది అంటున్నారు, మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో. అంటాడా మాట? 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది నీ పని అయిపోయిందన్నా, అయిపోయిందంట నీకు వాళ్ళెవరు, అయిపోవటానికి నువ్వెవరు? నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి సారె మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు. వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను, లెక్క చేయవాగప అంటాడు. కానీ ఏం చేద్దాం, మన సైకాలజీ ఎట్టేడిసిద్ది తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో. ఈ పక్కన వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం. ఇది స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు. ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు, రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మేజర్గా తీసుకోండి. ఇక మనుషుల మాటలను లక్ష్య పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి. అందరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి, అంతవరకు ఓకే. కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడు అంటాడు, అన్న మీరు విజయవాడలో పరిచర్య చేశారు కదన్నా, అందరికీ తెలిసేటట్టు బయలుపరచండి అన్నని ఒకళ్ళు అంటారు పబ్లిసిటీ అవసరమా? అప్పుడు నేను చెప్పాను, మరి ఒకళ్ళేమో అట్లా అంటారు, ఒకళ్ళు ఇట్లా అంటారు. మనుషుల మనస్తత్వాలు చెప్తున్నాను నేను. ఒకళ్ళేమో పబ్లిసిటీ చేయొద్దు అంటారు, ఒకళ్ళేమో అన్న 10 మందికి తెలిసేటట్టు చూపించండి అన్న, క్రైస్తవులు కూడా సమాజం నష్టపోయినప్పుడు క్రైస్తవులు కూడా ఇదిగో సేవ చేశారనే సాక్ష్యం ఉంటుందన్న, చూపించండి అన్న అని 10 మంది. ఒకరిద్దరు ఏమంటారు, అవసరమా? నేను చెబుతున్నా, నేను అది పట్టించుకొని ఇది పట్టించుకోను. దేవుని వైపు చూస్తా, దేవుడికి న్యాయం చెప్పుకుంటా. దేవా, ఈ కారణం చేత నేను ఈ పని చేస్తున్నా, దీన్ని నువ్వు ఆమోదించు. ఎందుకంటే వీళ్ళేమనుకున్నారో వాళ్ళేమనుకున్నారో కాదు, నాకు నువ్వేమనుకున్నావు అది ముఖ్యం. ప్రభువా, నేను చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నానో నా హృదయం నీకు తెలుసు కాబట్టి నీకు స్తోత్రం. దాన్ని బట్టి నేనేం కలత చెందను. ఏమైనా అర్థమైందా మీకు? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. మెలుగుతూ ఉన్న వాళ్ళు చూద్దాం. రైట్, అయిపోయింది. 2. మూడవది ముగిస్తానన్నాగా, ఇక ముగింపు. మూడవ మాట ఏంటంటే, దేవుడు ఏం చూస్తున్నాడో నోట్ చేసుకో, దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని ఆలోచించు. మూడవది, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో. అది తీవ్రంగా తీసుకో. మనుషులు అంటున్న వాటినో, లేదా సైతాన్ అంటున్న వాటినో, లేదా నీ మనస్సాక్షి అంటున్న దాంతో కాదు, దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో దాన్ని పట్టించుకో. బతికిపోతావు, ఆశీర్వాదకరంగా బతుకుతావు. ఏం పెద్ద మర్మాలు కాదు, పెద్ద లోతైన విషయాలు కాదు, చాలా కొట్టా తెచ్చానంత తేటగా నీకు అర్థమయ్యే సందేశం. ఏందమ్మా చెప్పింది ఇప్పుడు? మూడోది, దేవుడు నీతో ఏమంటున్నాడో దాన్ని పట్టించు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నాకు తెలిసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పోనిచ్చుంటారు అబ్రాహాముని. ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు, తెలియదు అంటాడు. ఎందుకు పోతున్నావు అని అడుగుతారు, దేవుడు వెళ్ళమన్నాడు అంటారు. దేవుడు వెళ్ళమన్నాడు, సరే ఎక్కడికి తెలియదు. నీ ప్రయాణం ఏం బాగలేదే, ఇది కరెక్ట్ కాదే, క్లారిటీ లేకుండా ఎట్లా? అప్పటి తన బంధువులకి, తన ఇంటి వారికి అబ్రహాము ఒక వెర్రివాడుగా కనిపించుండొచ్చు. కానీ అబ్రహాము తన పితరుడో, లేకపోతే తన ఇంటివారో, తన బంధువులో వాళ్ళు ఏమంటున్నారో అది పట్టించుకోవాలా. దేవుడు ఏమన్నాడో ఆ మాటనే తీసుకున్నాడు. ప్రతి చోట
ఇతరులు ఏమంటున్నారో ఆ మాట పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటనే పట్టించుకొని అడుగులు వేసినందున అబ్రహాము విశ్వాసులకు తండ్రి చరిత్ర పురుషుడిగా నిలిచిపోయాడు. ఆయన సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బెండ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే సాతానుగాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ. పరిసయుడు సమాజం దృష్టిలో తేడా, ఫుల్ తేడా. పరిసయుడిని చూస్తే సమాజం ఒంగొంగి దండాలు పెట్టింది. పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, అమ్మో ఆ నిష్ఠ, ఆ నీతి, ఆ నియమం మనల్ల కాదు బాబోయ్, చేతులు కడుక్కోకుండా భోంచేయరు, ఆఖరికి పుదీనాకులోను సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు, రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు, ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో, చాలా పరిశుద్ధులు. పరిసయ్యులను చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళ బాహ్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా వినండి తమ్ముళ్ళు, అందరూ వినండి, స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉందంటే యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళ బయట జీవితం, లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యో వేషధారులారా అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు. కొన్ని సమాధులు చూస్తే, కొన్ని సమాధి తోటలు చూస్తే, అక్కడున్న నీట్నెస్ చూస్తే అటు నుంచి రాబుద్ధి కాదు. అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. అంత శుభ్రంగా, అంత నీట్గా, సూపర్ ఉంటుంది. కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో, ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా, కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా. బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు అర్థం కాల. ఇది మొదటి సంగతి. సుంకరి బయట జీవితానికి, సమాజం దృష్టిలో వాడు తేడా, కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు, దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది. నేను చెప్తున్నా, రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పైకి పెద్ద మనుషుల్లాగా, గొప్ప భక్తులాగా, గొప్ప వ్యక్తులాగా, ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. తిరగబడిద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు దరిద్రులుగా, ఈరోజు బలహీనులుగా, ఈరోజు చెంచలులుగా, అస్థిరులుగా ప్రస్తుతం మనం కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై, క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతోళ్ళు ఉండొచ్చు, వ్యభిచార పాపంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు. ఈ రోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ సుంకరే, ఈ పాపే, ఈ వేస్తే రేపు మనం ఊహించనంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళవచ్చు. అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు. మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు. ఈరోజు ఎంతో భక్తిగా, ఎంతో ఆత్మీయంగా, అసలు దేవుడి కోసమే జీవితం, దేవుడి కోసమే ప్రపంచం అని బ్రతుకుతున్న వాళ్ళు రేపటి రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈ పత్యాల దెబ్బకు తట్టుకోలేక లోకంలో కలవచ్చు. పసికర్లు వచ్చినోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. అవి చూడకూడదు, ఈ చూడకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు. మళ్ళీ ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని కండిషన్లు పెడతారు. అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని నియమాలు పెడతారు. కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు. అందులో అయితే ఫ్రీ బర్డ్, ఏం చేసుకున్నా తప్పులేదు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లీడింగ్లో ఉన్న వాళ్ళే ఆ పనులు చేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడితే అట్టుంది. కారణం ఏంటో తెలుసా? నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లు కూడా వంకరలుగా ఉన్నాయి. యథా రాజా తదా ప్రజ, యథా గురువు తదా శిష్య, యథా దేవ తదా భక్త. నేను మొక్కిన వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి, నా బతుకు అంతే ఉంది. అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు
ఆ ఆ వంకర టింకర మాదిరిని మనం తీసుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సూపరో పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్రం పర్వతం కనపడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఆ ఎత్తైన కొండ. దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ. కానీ కొంతమంది విశ్వాసులు ఇప్పుడు భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు, లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు, లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు, లేదా ధనాపేక్షకు లోబడి సర్దుకోవచ్చు. ఇప్పుడు భక్తులుగా ఉన్న వాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు. ఇప్పుడు భక్తిహీనులుగా, చెంచలులుగా, అస్థిరులుగా, బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను. నేను 2 రకాల వ్యక్తులను చూశాను. అబ్బా వీడు చాలా భక్తిపరుడ్రా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు. అబ్బో మామూలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా. వీడు ఎదవ పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవటం కూడా చూశా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు. అందుకే చెబుతున్నాను, మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి. మనం బయటికి ఎలా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం, దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు, రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్కడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను, కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి, సాధన చెయ్యాలి. నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు. అర్థమైందా? అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపే ఈ భక్తి కార్యక్రమం కూటం అయిపోయింది, తెల్లారిద్ది, ఆ కూటం కూడా అయిపోయింది. ఇక బైబిల్ సంఖ్యలో పెట్టి చలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక మనం 6 రోజులు లోకంలో జీవిస్తాం. లోకంలో జీవించినప్పుడు మన హృదయం, దాని యొక్క విధానం, దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు. నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు. నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు. నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు, లోపల ఎలా ఉన్నావో, ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా, అదే నాకు సీరియస్ అంటాడు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? ఏమండి? రైట్. పైకి నవ్వుతా మాట్లాడవచ్చు, లోపల తిట్టుకోవచ్చు. పైకి ఏమీ నాకు వద్దు అనొచ్చు, లోపల ఆశిస్తుండొచ్చు. పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు, లోపల విరక్తితో ఉండొచ్చు. ఓకే, పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు, లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు. పైకి అత్తగారి ముందు షో చేస్తున్నట్టు, అత్తగారంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు, లోపల దీన్ని ధ్యానం చేయ అనుకోవచ్చు. మాట వరుస చెబుతున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నవ్వుతారు, ఎప్పుడు తెచ్చింది ముసిలి చావట్లేదు అని అనుకోవచ్చు. భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ 1 అవసరము అని చెప్తున్నా. నంబర్ 1లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే
ఎందుకంటే అది కూడా చెప్తున్నా, మన హృదయం యొక్క తీరును బట్టి, మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి. అందుకు ఈ మాట చెప్తున్నా నేను. మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు, ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర 2 ఏళ్ళు ఎంతరా, 2 ఏళ్ళు 3 ఓకే, నీ 3 కరెక్ట్ అంటాడు. ఇంకోటి దగ్గరికి పోయి వాడు 2 ఏళ్ళు 4 అంటే నీ 4 కూడా కరెక్టే అంటాడు. అంటే యథార్థత ఉండదు. ఉంటే 3 లేకపోతే 4. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా, 3 దగ్గరికి పోయి 3 అంటాడు, 4 దగ్గరికి పోయి 4 అంటాడు. ఇందులో ఇంకోటి 5 తగిలాడు అనుకో, 5 2 5 పర్ఫెక్ట్ 5 అంటాడు. అంటే యథార్థత లేని హృదయం. హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది. అర్థమైందా? ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో. అన్యాయం ఉంటుంది హృదయంలో, న్యాయం ఉండదు. సొంత వాళ్ళని ఒక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా. దేవునికి స్తోత్రం. కుటుంబ సభ్యుల్ని కూడా, తన కన్న బిడ్డనైతే ఒక రకంగా, బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా. ఏముంది, సమాజం అంతా అంతే ఉంది, నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటాను. కానీ కాదు. హృదయంలో ఉన్నటువంటి భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా 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 హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. ఎంతమంది లైన్లో ఉన్నారు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు. ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను అది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు. నా హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు చెప్పు. కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, అసలు నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపును చూపించి హెచ్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అతిశయపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నా. సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి. దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నోరు మంచిదైతే, బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు. అంటే హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు, నాకు అందుబాటులోనే ఉంటాడు. ఇప్పుడు ఏలీయాబుని ఎందుకు పక్కన పెట్టాడు? ఎత్తు,
వెడల్పు, రూపం అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు తగినంత ప్రేమ లేదు, దేవుని శక్తి ఎడల తగినంత విశ్వాసం అతని హృదయంలో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి కూడా ఒక్కోసారి బేఖాతర చేసేటువంటి మైండ్ ఏలీయాబుదని మీకు తెలుసా? ఏలీయాబుది దేవుని మాటను కూడా త్రోసిపుచ్చే మైండ్ అని మీకు తెలుసా? ఈ సంగతి దేవుడికి తెలుసు, ఏలీయాబు హృదయం సమూయేలుకు తెలియదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కడిని రప్పిస్తాడు. చివరికి 6 పక్కకి వెళ్ళిపోతారు. ఈ 6 ఉన్నారా, ఇంకెవడన్నా ఉన్నాడా అని అడుగుతాడు. ఇంకొకడు ఉన్నాడండి, చిన్నవాడు బాలుడు, అండి గొర్రెలకు పంపించాను అంటాడు. ఎప్పివయా అంటే దావీదు కబురు పెట్టి దావీదుని తెప్పిస్తారు. దావీదు వస్తుండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అని. వెళ్ళి నువ్వు కొమ్ముని నింపావు కదా తైలంతో, ఆ తైలం తీసుకెళ్ళి వచ్చినాడు మీద పోయి అంటాడు. వస్తాడు అతని సహోదరుల ఎదుట. ఎంతసేపు చెబుతాడు అనుకోవాకండే, చాలా చాలా తొందరగా ముగిస్తాను. ఆల్రెడీ ఒక అంశం విన్నారు కాబట్టి సింపుల్గా ముగిస్తాను. స్తోత్రం చెప్పండి సంతోషంగా. రైట్, ఇంతమంది సంతోషంగా ఎదురు చూస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఎక్కువసేపు ఎందుకు చెబుతాను? నేను త్వరగానే ముగిస్తాను, ఓకేనా? రైట్, సంతోషంతో మళ్ళీ ఒకసారి ఓ మళ్ళీ అవుతుందా మీరు? సరే పర్లేదు. తన సహోదరులు ఎదుట దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. స్పష్టంగా సమూయేలు చెప్పాడు, సౌలు తర్వాత రాజు దావీదే. ఇది ఊరు మొత్తానికి తెలియకపోయినా, సౌలుకు తెలియకపోయినా వాళ్ళ అన్నలకు తెలుసా లేదా? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. తెలుసా లేదా? ముఖ్యంగా పెద్దోడికి తెలుసా లేదా? కానీ ఏలీయాబు హృదయం ఎలా ఉందో చూడండి మీరు. దావీదు అన్నల్ని పలకరిద్దామని ఆహార వస్తువులు తీసుకొని ఆ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు దావీదును గద్దించి ఇంటికి పోరాని గదిమింది ఎవరు? ఏలీయాబు. అవునా? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు దావీదని ఏలీయాబుకు తెలుసు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నీవు యుద్ధము చూచుడికే కదా వచ్చితివి, నీకు బహు గర్వము. గర్వం ఏంటి? అది అభిషేకం, అది దేవుని ప్రేరణ. కానీ దేవుని ప్రేరణను కూడా అతడు గర్వమని తమ్ముడిని తృణీకరించి, దేవుడు అభిషేకించిన వాడిని తేలిగ్గా మాట్లాడే విషయంలో ఏమాత్రం సంకోచించకుండా తృణీకరించేటువంటి తృణీకార స్వభావం ఏలీయాబులో ఉంది. ఆ హృదయం అతంది. అంటే లోపల ఏముంది? అసూయ. అసూయ లోపల ఉంది, అది ఆ హృదయంలో ఉంది. పెద్ద ఆయన వచ్చాడు, నీ మీద తైలం పోసాడని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అంటే ఏందిరా అంటే మేమేం చేతకాని వాళ్ళమే 40 రోజులు యుద్ధం చేయకుండా కూర్చున్నాం, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చి ఇప్పుడు పోటు పొడుద్దామని బిల్డప్ ఇస్తున్నావా? ఇన్ను కాదురా ముసలోడు అనాలా? ఇన్ను కాదా? మిగిలిన వాళ్ళు ఏమయ్యారా? నిన్నెందుకు పంపించాడు? నువ్వు అసలుకే ఆసోదోడివి, నువ్వు అసలుకే చెప్పిన మాట ఇన్న రకం కాదు, నువ్వు పెడోడివి. దానికి తగ్గట్టు, నీ పెడద్రానికి తగ్గట్టు ఆయన వచ్చి తైలం పోసాడు, ఇంక నువ్వు మాట వింటావా? అతని హృదయంలో బాధ అది. ఏమండి, ఒక మాట చెప్తా. దేవుడు ఎన్నిక చేసిన వాడిని, దేవుడు ఏర్పరచుకున్న వాడిని తృణీకరించవచ్చా? స్తోత్రం. ఆ బుద్ధి వాని దగ్గర ఉంది. అందుకే ఆ ఒక్కటే కాదు, దేవుని కొరకైన రోషం లేదు. 40 రోజులు ఆ ఫిలిస్తీయుడు వచ్చి అంతసేపు మాట్లాడుతుంటే రోషం లేదు. మరి అలాంటి రాజుగా అభిషేకిస్తే ఎవరు పరువు పోయిద్ది? దేవుని పరువే పోయిద్ది. 2, మొట్టమొదటిది సాటి సహోదరుడి పట్ల అసూయను వ్యక్తం చేశాడు. దేవుడు ప్రతిష్ఠించిన వానికి విధేయత చూపకుండా తృణీకరించాడు. నంబర్ 1. నంబర్ 2, దేవుని పట్ల ప్రేమ, దేవుని కొరకైన రోషం లేదు. నంబర్ 3, అరే మంచో చెడ్డో ముందు నేను దిగుదాం,
దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం కూడా ఏలియాబుకు లేదు. ఈ మూడు లేవు. నంబర్ 1 ఏం లేదు, ఏదో ఒకటి లేదు. ఏం లేదు? నీ తలకాయ లేదు. చెప్పండి, ఏం లేదండి. మొట్టమొదటిది చెప్పరేందండి, విన్నారుగా. సహోదరుడి పట్ల, దేవుడు అభిషేకించిన వాని పట్ల విధేయత. రెండవది, దేవుని ప్రేమించి దేవుని కోసం రోషంతో రేగే మనసు. మూడవది, పట్టుకున్నాడు. ఈ మూడు ముందే పట్టుకున్నాడు. ఎవరో? దేవుడు పట్టుకున్నాడు. అబ్బాయి బాగా పొడుగున్నాడు అనుకుంటున్నా, అబ్బాయి బాగా వెడల్పు మంచి సైనికుడి పనికొస్తాడు అనుకుంటున్నా. రాజయ్య వ్యవహారం కాదు, కాపలా కాసే వ్యవహారం. అది పోరాడే వ్యవహారం కాదు. అది అక్క పంపించా. అరే రే రే, ఆ బుద్ధిని ముందే చూశాడండి తమ్ముడు. మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు, రాశాడు కూడా. అందుకే చాలాసార్లు మళ్ళీ 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 చెబుతాను, మీ బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, మీ గుణం జాగ్రత్త, మీ హృదయ స్థితి జాగ్రత్త. పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు, కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును. ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇతరులు ఏమంటున్నారో ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం, దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ. మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి. ఏం భయమో తెలుసా? ఎవరు ఏమన్నా పట్టించుకోవటం, మొండోడు మొండిది అనే భయం ఉండాలి సైతాను గాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఏదో ఆన్లైన్లో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నారా? మీకు దండం తల్లు, అయ్యా వందనాలు. బైబిల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి. వాళ్ళేమనుకుంటున్నారు, దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళి చూసి దేవుడిని పట్టించుకున్నారు. ఇక వ్యతిరేకంగా మనుషులు 100 మంది 100 మాటలు మాట్లాడినా పట్టించుకోవాలి. పేతురు, యోహానులనే కాదు, ఇంకా కొంతమంది అపోస్తలులను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు. ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా. మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు. మనుషులకు చెవొగ్గావా, మనుషులకు చెవొగ్గావా, అయిపోయినట్టే నీ పని. ఒక ఆటో పోయి బాయిలో పడింది. ఆటో పోయి బాయిలో పడింది. 4 ఉన్నారు ఆటోలో. ఈ 4 బయట ఈత కొడతా ఆ మునుగుతా లేపుతా ఉన్నారు. జనం గుంపు కూడా రే బాయిలో బాయిరా, ఈ బాయి, ఇందులో పిల్ల బాయి కూడా ఉంది, అయ్యో అయ్యో పడ్డారు, ఇంకెక్కడ అని అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఊరికి బయట ఉంది. తాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని లాగే పరిస్థితి లేదు. మునుగుతున్నారు లేగుస్తున్నారు, మునుగుతున్నారు లేగుస్తున్నారు, వాళ్ళ ఎవడికి ఈత రాదు. ఫస్ట్ ఒకడు మునిగిపోయాడు. ఒడ్డునున్న వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో తాడు అందుబాటులో లేదు, ఎట్లా వాళ్ళు బయటకు వచ్చేది, అయ్యయ్యో నీళ్ళలో పడ్డారు, మునిగిపోతారు, వాళ్ళు ఓపిక చాలదు అయిపోయింది వాళ్ళ పని అంటా ఉన్నారు. ఒకడు మునిగాడు. ఒక మనిషి మునిగాడు, ఒకడు మునిగాడు, ఇంకొకడు నీరసపడుతున్నాడు, వాడు కూడా మునుగుతాడు అన్న, ఇంకొకడు మునిగాడు. అయ్యో 2 మునిగిపోయారు, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ పని కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మునిగేటట్టున్నారు అంటానే ఉన్నాడు. ఉన్నారు జనం. 3వాడు కూడా మునిగాడు, అయిపోయింది. ఇంకొకడు వీళ్ళు చేతులు చూపించి మాట్లాడుతున్న మాటల్ని వింటూనే అట్లనే తిప్పలు పడుతూ ఉన్నాడు. మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఈలోపు తాడు తీసుకొని రావడానికి వెళ్ళినాడు, తాడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఒడ్డున వాళ్ళు అంటున్నారు, తాడు తెచ్చిందాక వాడు ఉండరా నాయన, వీడు అందరికంటే నీరసంగా ఉన్నాడు, అసలు వీడు ముందు మునిగిపోతాడు అనుకున్నాం, వీడు ఇంకా తేలుతా ఉన్నాడు, వీడు అయిపోతాడు రా బాబు, వీడు ఉండడు, వీడు మునుగుతాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు తాడు వచ్చిందా కూడా అట్నే తిప్పలు పడ్డాడు. మొత్తానికి తాడు అందించారు, ఎట్నో ఒడ్డుకొచ్చాడు.
ఒడ్డుకొచ్చిన తర్వాత అందరూ దగ్గరికి చేరి, నిజంగా ఎంత గొప్ప ధైర్యం నీకు, ఎంత మొండితనం, ఎంత ఆత్మవిశ్వాసం నీకు, అసలు నువ్వు ఎంత బాగా బతికి బయటపడ్డావు అని అన్నారు. మేము అంతసేటు నువ్వు బతకవు మునిగిపోతావు, బతకవు మునిగిపోతావు, బతకవు మునిగిపోతావు అన్నావు. ముగ్గురు మునిగిపోయినా నువ్వు మునిగిపోలేదు, నిజంగా చాలా గ్రేట్ అన్నారు. వాడికి అప్పుడు వినపడింది ఆ మాట. ఏంది మీరు అంది మునిగిపోతావు అని అన్నారా? నాకు అర్థం కాలా. తాడు తెస్తున్నాడు, నువ్వు అట్టనే తిప్పలు పడు లాగుతామని అంటున్నారేమో అనుకున్నాను నేను. మీరు మునుగుతావు ఉండవు అన్న మాట నాకు, తాడు అందదు మునుగుతావు అన్న మాట నాకు వినపడ్డట్టయితే అప్పుడే మునిగేవాడిని, నాకు అతి చెవుడు ఉంది, అందుకే బతికిపోయాను నేను అన్నాడు. నీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జనాల మాటలు అట్టుంటాయి. ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ముంచుతారు అన్నమాట. ఏం బాబా, ఎంతమందికి అర్థమైంది? వాడు మారడండి, వాడు భయంకరమైన తాగుబోతు అయితే ఏడ వాడు మారేదైతే ఎప్పుడో మారుతుండే, ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పాలేదు అంటుంట. నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో? మనుషులు అంటారు మారడని, కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి, సేవకుల్ని చేసి, దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు. ఎన్ని జీవితాలు మారిపోయినాయండి ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, నీ పిల్లల గురించి నలుగురు 4 మాటలు మాట్లాడుతున్నారా, వాళ్ళు అలా వాళ్ళు ఇలా అని? డోంట్ వరీ. దేవుడు అన్నాడు ఆ మాట. నీ ప్రార్థన ఎటుపోయింది, నీ కన్నీళ్ళు ఎటుపోయింది, నీ అంగలార్పులు ఎటుపోయింది, నువ్వు గోజాడావు కదా, అన్నీ ఎటుపోయినాయి? మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు. వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు. 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని, ఆ మాటల్ని పట్టుకో, బతికిపోతావు, బలంగా ఉంటావు, దేవుని వరకు సాక్షి వర్ధిల్లుతావు. అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు దుర్మార్గుడు. అమ్మగారు తల్లి కదరా. పోతీఫెర ఎంత ప్రేమించాడో నిన్ను, కన్న తల్లి లాంటి దాన్ని ఇంత అవమానం చేస్తావా దుర్మార్గుడా, నీచుడా అని ఎన్ని కొట్టారో, ఎన్ని రకాలుగా సమాజం అనుకుందో, తీసుకెళ్లి జైల్లో వేశారు. అతను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల, తీసుకెళ్ళి వేశారు. అలాంటి నింద ఒక వ్యక్తి మీదకి వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నా మీదకి ఇంత నింద వచ్చింది, నేను బతకనని పోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను ఆత్మహత్యలు చేసుకోవాలా, హత్యలు చేసుకోవాలా? అరే మీరు 100 అనుకుంటే నాకేందిరా? నాకు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు, నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిలు పడజేస్తాను, నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రపోడు. పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది. అని పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని దర్శనాన్ని, నా దేవుని మాటనే నమ్ముతాను. నా పరిస్థితులను నేను పట్టించుకోను అని గట్టిగా పట్టుబట్టాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు. అప్పుడు యోసేపు తేడా అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు. ఆఖరికి ఐగుప్తోళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయన అయ్యాడు. నేను చెప్తున్నా, యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడుండేది కదా, మొత్తం తెచ్చేవాళ్ళు. 7 సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహార ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులు నింపిన వాడు యోసేపు. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి, యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు వీళ్ళు కూడా పోయి ఉంటారుగా, పోతీఫెర భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా. ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా. ఏమని ఉంటారు వాళ్ళు? ఇంత గొప్పవాడు అయినా నిన్ను అపార్థం చేసుకున్నావయ్యా, ఎట్లా అనుకోలేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా, నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు.
ఈ కలలు గనువాడి కలలేమగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి సాష్టాంగపడ్డారు. ఏది నెరవేరింది? అన్నల మాటలు నెరవేరినాయా? పోతీఫెర ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినాయా? నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా? ఏ మాట నెరవేరింది? ఏది నెరవేరింది? మరి దేన్ని పట్టుకోవాలి మనం? దేవుని మాటనే పట్టుకోవాలి. అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉందిన యాతన, దేవుడే మరచునా. దేవునికి మహిమ. నాకెందుకు యోసేపు స్టోరీ భలే ఇష్టం. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. మరి ఆత్మీయులు అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళే అమ్ముకున్నారు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా. ఏమని రాస్తుంది వాక్యంలో? యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాస్తుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది. అన్నలు వదిలేతేనేమి, దున్నలు వదిలేతేనేమి, అన్న లేదు దున్న లేదు, ఎవడు వదిలేసినా ఆయన వదలడు. ఇప్పుడు ఐగుప్తు అంత మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా? ఇక కళ్ళ ముందు యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. మొత్తం వచ్చి సాష్టాంగపడ్డా. ఎప్పుడు దర్శనం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది. నెరవేరింది అది, కనువిందు కదా. ఈ మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో కాదు, వీళ్ళు మనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరాశలోకి వెళ్ళావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుంది కాదు చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. 3 సంగతులు. మొట్టమొదటిది అది కదా, దేని జాగ్రత్త చేసుకోవాలి? జాగ్రత్త. అందులో కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, దరిద్రగొట్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి. పెంచి పోషించవాకు, పెందలాడు ఒక దారి అవుతావు. దులిపోయి శుభ్రపరచుకో, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 2, ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, కులపోళ్ళు ఏమనుకుంటారో, మతపోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో, బయట తీసే
ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం. స్తోత్రం. మూడవది, దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో. మనుషులన్నంత మాత్రాన 10,000 మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు. అది దేవుడు అంటే అవుతావు, మనుషులంటే కావు. కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కృంగిపోవాల్సిన అవసరంలా, నిరాశపడాల్సిన అవసరంలా, నిరుత్సాహపడాల్సిన అవసరంలా. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు, దీవించబడతారు, ధన్యులు అవుతారు. ఇంకా చాలు, పైకి లేచి నిలబడే నడుము లేపులు వచ్చి ఉంటాయి మీకు పాపం. ముందు చెప్పినటువంటి వర్తమానంలో శతాధిపతి, బా యేసయ్యా ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి తనయులు మమ్మల్ని ఒక దారి చేశారు ప్రభు. షాలేం రాజు అని ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నా. రెండిటికి మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావలసిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా 2 విషయాల్లో మనం అటే చూడాలి. ఇటు చూడాలి, చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు, మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే అట్ట. అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయింది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్లి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమొహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్న? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు? 37 ఏళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వస్తే 40 ఏళ్ళు దాచిపెట్టి ఉంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్న మాట చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, 4 మాట్లాడుతున్నారు. నలుగురు. ఈ 4 మాటలు పట్టించుకుని 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. 4 నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నమ్ము. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి, 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను.